సెలబ్రిటీలకి ప్రజాప్రతినిధులకి న్యూడ్ కాల్స్ చేయించడం లేదా వ్యాపారస్తులు పారిశ్రామికవేత్తలు ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉంటాయో వాళ్ళతో అకస్మాత్తుగా వాట్సాప్ కాల్ వస్తుంది. ఆన్ చేస్తే ఒక అమ్మాయి బట్టలు లేకుండా మాట్లాడుతూ ఉంటుంది. ఫస్ట్ ఏంటిది అన్నారంటే కనుక ఏం లేదండి అని చెప్పి మామూలుగా మాట్లాడతా, తీయగా మాట్లాడతా, ఆ తర్వాత వీళ్ళతో రెగ్యులర్ చాట్ లాంటివి చేసుకొస్తారు. ఇదంతా అక్కడ రికార్డ్ అవుతుంది. ఈ రికార్డ్ అయిన దాన్ని ఆ తర్వాత వీళ్ళకే పంపించి బ్లాక్మెయిల్ చేస్తుంటారు. ఒకప్పుడు ఆ మాధవ్దో లేకపోతే అవంతి శ్రీనివాస్తో ఏది ఫోన్ వాయిస్లతో ఒకటి, రెండవది ఇవి అంటే ట్రాప్లు ఇవి. ఇట్లాంటిది ఇప్పుడు ఏకంగా మన దరిద్రం ఏంటంటే ఆంధ్రాలో అయితే కనుక ఇట్లాంటి బయటకు వచ్చినప్పుడు అది బ్లాక్మెయిల్ చేశారని కాకుండా వీళ్ళే దరిద్రులు అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసుకుంటూ రాజకీయం చేసుకుంటారు. అవతల ఒక ముఠాలు పనిచేస్తున్నాయి, అవతల ఒక కుట్ర జరుగుతోంది అన్నటువంటిది పక్కకి పోతుంది. ఇప్పుడు నకిరేకల్ ఎమ్మెల్యేకి వచ్చేటప్పటికి వీరేశంకి అట్లాంటి కాలే వచ్చింది. అతను కట్ చేసే లోపుడుది ఆ ముక్కని వీడియోని రికార్డును పెట్టి దాన్ని బేస్ చేసుకుని అతను బెదిరిస్తుంటే ఏకంగా పోలీసుల్ని ఆశ్రయించినటువంటి పరిస్థితి. మేబీ ఇంతకుముందు ఏమైనా విడిగా కూడా మాట్లాడారేమో, అవన్నిటి పెట్టి ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తున్నారని తెలియదు. బట్ ముందైతే కేసు పెట్టడం జరిగింది. అలాంటిది జరుగుంటే ఇటు కూడా సమస్య ఉండేది కాదు. ప్రస్తుతం అయితే ఈ న్యూడ్ కాల్స్ వ్యవహారం ఆడవాళ్ళని ముందు పెట్టి కథ నడుపుతున్నటువంటిది అయితే పెద్ద సీన్లే నడుస్తున్నాయి. కొన్ని చోట్ల అయితే దాంతో రాజకీయాలు కూడా ఏదైతే మొన్న ఆ కిరణ్ రాయలు లక్ష్మీరెడ్డి విషయంలో ఏమైంది, ఆ అమ్మాయి ఇప్పుడు చివరికి వచ్చేసి యూటర్న్ తీసుకుని అబ్బాయి నన్ను ఎవరో వైసీపీ వాళ్ళు నన్ను వాడుకున్నారు, జనసేనలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్లను వాడుకున్నారని చెప్పింది. అట్లా ఉంటాయి కథలు.